ఫ్రెండ్స్ నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. అందరికీ గుడ్ మార్నింగ్. ఇది డిస్క్లైమర్. ఫస్ట్ మీకు కనుక హిందీ పూర్తిగా వస్తేనే దురంధర్ పార్ట్ 2 హిందీ మూవీకి వెళ్ళండి, లేకుంటే తెలుగు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే ఆ హిందీ వేరే ఉంది. నాకైతే కొంచెం హిందీ వస్తుంది. ఆ డైలాగ్స్ అయితే కొన్ని అర్థం కాలేదు. నేను చూస్తున్నంతసేపు తెలుగులో చూసింటే బాగున్నాయి. ఎందుకంటే మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంది. నాకైతే కొన్ని డైలాగులు అయితే అర్థం కాలేదు. చాలా కోపం వచ్చింది నాకైతే. అందుకే చెప్తున్నా, మీకు కనుక పూర్తిగా హిందీ వస్తేనే హిందీకి వెళ్ళండి, లేకుంటే తెలుగు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మూవీ మీ లాంగ్వేజ్లో చూస్తేనే చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి రణ్వీర్ సింగ్ గురించి చెప్పాలి. రణ్వీర్ సింగ్ అయితే ప్రాణం పెట్టి చేశాడు మూవీకి అయితే. ఎక్కడ కానీ మనకి రణ్వీర్ సింగ్ కనిపించాడు. హంజా అలీ ఏదైతే క్యారెక్టర్ ప్లే చేశాడో ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. కొట్టేశాడు యాక్టింగ్ అయితే. చాలా అంటే చాలా బాగా చేశాడు. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డైరెక్టర్ అయితే మూవీని చాలా అంటే చాలా బాగా తీశాడు. ఎక్కడా కానీ బోర్ కొట్టకుండా చాలా ఎంగేజింగ్గా తను ఏదనుకున్నాడో అది తీశాడు. ముఖ్యంగా పార్ట్ 1కి పార్ట్ 2కి ఒక 5 months ఏమో గ్యాప్ ఉంది. బాగా ప్లాన్ చేసుకొని తీశాడు మూవీని. పర్ఫెక్ట్గా తీశాడు. పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా అంటే చాలా బాగా తీశాడు. ప్రతి నిమిషము గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ ఉన్నాయి. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు. ఎండ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. క్లైమాక్స్ అయితే చెప్పనక్కర్లేదు, గూస్ బంప్స్ అంతే. మైండ్ బ్లాస్ట్ అవుతుంది. థియేటర్లో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ఆ సీన్ అయితే. అంత బాగా తీశాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే సాంగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఫస్ట్ పార్ట్ కంటే ఈ పార్ట్లో కూడా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్పాలి, సీన్కి ఎలివేషన్ ఇస్తూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు. ఆ సీన్కి ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి రెండింటిని కలిపి ఒకేసారి స్క్రీన్ మీద చూస్తే బ్లాస్ట్ అవుతుంది. అంత బాగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని కూడా మూవీలో కనెక్ట్ చేస్తారు. అవైతే మనకు భలే అనిపిస్తాయి. ఆ తర్వాత అదే డిమానిటైజేషన్ ఉంది కదా, అలా ఇంతకు ముందర పార్ట్ 1లో ఏదైతే ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయిందో ఆ సీన్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ డిమానిటైజేషన్, ఇలా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని అయితే ప్లాన్ చేశారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొన్ని క్యామియోస్ ఉన్నాయి. ఆ తర్వాత సంజయ్ దత్ గారు, ఆ తర్వాత మాధవన్ గారు, వీళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. మాధవన్ గారికి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే గూస్ బంప్స్ వస్తాయి, మన ఎంటుకలు అలా లెగిసి నిల్చుంటాయి. ఇంకోటి అయితే ఇక్కడ సర్ప్రైజింగ్ ఉంటుంది. ఇది కొంచెం, ఎందుకంటే పార్ట్ 1లో మనకి రెహమాన్ డెకైట్కి ఒక సాంగ్ అయితే ప్లాన్ చేశారు కదా, అదైతే బాగా వైరల్ అయింది, ట్రెండ్ అయింది. స్వాగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో మెయింటైన్ చేశాడు అతనైతే. ఇక్కడ సేమ్ హీరో కూడా అలాంటి ఒక సాంగ్ అయితే ప్లాన్ చేశారు. ఇది దీదీ అనే ఒక సాంగ్ అయితే వస్తుంది. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. అంత స్వాగ్ అయితే రణ్వీర్ సింగ్ మెయింటైన్ చేయలేదు, కానీ బాగుంది సాంగ్ అయితే. కానీ మూవీలో యాక్టింగ్ మటుకు ఎరగదీయేశాడు రణ్వీర్ సింగ్. ఇంకా మూవీ మీరు ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. ఆ థియేటర్లో చూసేది కూడా మీ లాంగ్వేజ్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఈ మూవీ 4 hours ఉంటుంది. 4 hours మీకు ఎక్కడా కానీ బోర్ కొట్టకుండా 4 hours అలా వెళ్ళిపోతుంది గూస్ బంప్స్తో.